హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నేను మన వీడియోలో జనరల్గా ఆఫీస్లో పాట్లక్ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఏం తీసుకెళ్ళాలి, ఏం చేసుకొని వెళ్ళాలి అనేసి చాలామందికి ఆలోచన, అంటే కాస్త టెన్షన్గా అనిపిస్తుంటుంది. సో ఎందుకంటే ఎక్కువ ఆఫీస్లో బ్యాచిలర్స్ లేదా వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే బయట నుంచి బై చేసుకొని వస్తారనమాట. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏదైనా కుక్ చేసుకొని వెళ్ళాలి. ఏదైనా రైస్ కానీ, లేదంటే బిర్యానీ కానీ, లేదంటే చపాతీ కానీ, రోటీ కానీ, పుల్కా కానీ, ఇలా డిఫరెంట్గా చేసుకొని వెళ్ళాలి అనేసి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవాలంటే నేను చూపిస్తాను. ఇది ఆఫీస్కి మనం ఎన్ని 1, 2 కాదు, 3, 4 కాదు, ఎన్నైనా చేసుకొని ఈజీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో అదే మనము పుల్కా లాగా చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఫస్ట్ చపాతీ పిండి నేనైతే దీంట్లో వేసాననమాట. ఫుడ్ ప్రాసెసర్లో వేసి ఇలా జస్ట్ సాఫ్ట్గా, అంటే మరీ సాఫ్ట్గా ఉండొద్దు, హార్డ్గా కూడా ఉండకూడదు. సో ఇలా మీడియం సైజులో మనము పిండిని మొత్తం రెడీ చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దానికి మనము ఇట్లా రౌండ్గా బాల్స్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. సో రౌండ్గా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత మనం దాన్ని అనేసి రుద్దేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని నేను ప్యాన్ మీద ఎక్కువ కాల్చట్లేదు. మీరు చూస్తే జస్ట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో జస్ట్ లైట్గా వేడి పెట్టేసి తర్వాత నేను దాన్ని గ్యాస్ మీద పెడుతున్నాను. సో ఇలా చేస్తామంటే మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇది ఆఫ్టర్నూన్ తినేటప్పటికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, సో మనం చపాతీ అవి చేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇలా చేసాము అంటే మనం పుల్కా టైప్లో, చూడండి దానికి నేను తర్వాత మళ్ళీ గీ కూడా అప్లై చేస్తున్నాను. సో ఇలా చేసి మనం అన్నీ ఒకేసారి రుద్దకుండా సో రౌండ్గా ముందు పిండినైతే మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం అన్నీ కాకుండా కొన్ని కొన్ని రుద్దుకొని ఒక 5, 6 చూడండి. సో ఇలా జస్ట్ ప్యాన్ మీద లైట్గా పెట్టేసి తర్వాత నేను గ్యాస్ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకు బాగా ఫ్రై అయిపోతుంది, అలాగే బాగా బబుల్లాగా కూడా పొంగుతుంది అనమాట. సో ఇలా చేసామంటే మనము చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు. సో మనం పిండిని మిక్స్ చేసేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. సో కొందరు ఆయిల్ ఇష్టపడని వాళ్ళు పెరుగు వేసుకుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలా జస్ట్ మనం మునివేళ్ళతోనే ఇట్లా తుంచేయచ్చు, అంత సాఫ్ట్గా వస్తుంది చపాతీ కానీ లేదా పుల్కాలు కానీ. సో ఇలా తీసుకొని మనం ఆల్రెడీ అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి, ఒకటి కాదు, ఒక 5, 6 రుద్దుకుంటాం కదా మనము పుల్కాలు. సో ఇవన్నీ ప్యాన్ మీద చూడండి, ఎక్కువ లేకుండా జస్ట్ బబుల్స్ అది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు మనం తీసేసుకొని వెంటనే ప్యాన్ మీద గ్యాస్ మీద పెట్టుకోవాలి. సో గ్యాస్ మీద పెట్టుకుంటే చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చేస్తాయో, మనకు అన్ని సైడ్స్ ఈజీగా బాగా కాలుతుంది అనమాట. అంటే బాగా ఫ్రై అయిపోతుంది పుల్కాలు. చూడండి ఒకేసారి నేను ఎన్ని చేశాను, 3, 4, 5, 6 అట్లా చాలా కౌంట్ చేసుకుంటే మనకి ఎన్నైనా అయిపోతుంది అనమాట ఈజీగా. సో ఇవి ఇంకా టేస్టీగా ఉండాలి అంటే మనం దీనికి గీ అప్లై చేసుకుంటాము. గీ అప్లై చేసుకొని మనం 2 హ్యాండ్స్తో ఇలా అంటామన్నమాట, అంటే సర్కిల్ షేప్లో. సో ఎందుకంటే నేను జస్ట్ వీడియో చేస్తున్నాను కదా, అందుకు మీకు చూపించలేకపోతున్నాను. సో ఒకదానికి గీ అప్లై చేసేసి ఇంకో దాన్ని దానిపైన ప్లేస్ చేసేసి మనం ఇట్లా 2 హ్యాండ్స్తో ఇలా అన్నామంటే ఫుల్ మనకి పుల్కా మొత్తానికి మనకు గీ అనేది బాగా అప్లై అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ కానీ లేదా ఇంకా ఒక గ్యాప్ ఉన్నా కూడా, ఒక 1, 2 అవర్స్ లేదా 2, 3 అవర్స్ గ్యాప్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఒకేసారి ఎన్ని చేశానో నేను ఇక్కడ చూస్తే హాట్ బాక్స్లో ఆల్రెడీ ముందు ఒక 5, 6 లేదా 10 పెట్టాను. సో తర్వాత కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ ఒక 5, 6 మళ్ళీ 10 అలా కూడా పెట్టాను అనమాట. సో ఆ రోజు నేనైతే చాలా ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 to 30 ఏమో చేసి ఇచ్చాను. సో మనం ఇంట్లో నార్మల్గా 2, 3 లేదా ఒక 5 చేసుకుంటేనే మనకు ఎక్కువ హ్యాండ్ పెయిన్ అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇలా చేసుకున్నామంటే మనకు క్విక్గా అయిపోతుంది, అలాగే అన్నీ ఈజీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. అలాగే సిల్వర్ ఫాయిల్లో ఫోల్డ్ చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్.